ఎడగొట్టే రకాలు ఎక్కువ ఇప్పుడు. మొత్తం మీద ప్రభునందు ప్రియులరా ఏమనుకుంటుంది, అక్కడ వెనకాల పాలు చేయకుండా నేను యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాను అనుకో, నా రోగం పోతుంది. అంతేనంటే వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముడతాను, నా రోగం పోతుంది. ఒకవేళ వెళ్ళకుండానే మా వాళ్ళే కనుక చూశారనుకో, రాళ్ళుతో కొడతారు, నా పేడ ఎరగడాయి. అదనమాట ఉద్దేశం. వెళతానా రోగం పోతే, వెళ్ళపోతానా నా ప్రాణం పోతే, ఈ బాధన్నా పోతుందని వెళ్ళిపోతా ఉంది. వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తుంది, ఎవరికి కనపడుతుంది, శత ప్రయత్నం చేస్తారు. చేయరా తమ్ముడు, ముసుగేసుకుని ఉంటుంది. ఆవిడ అనుకుంటుంది అనమాట, ఏమంటుంది తెలుసా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. పెట్టి మతాన్ని పక్కన పెట్టి, హోదాను పక్కన పెట్టి, ఏమంటే ఈ లోకల్ ఏమంటే స్టేటస్ని విడిచిపెట్టి, నీ సమస్యల నుంచి, నీ ఇబ్బందుల నుంచి, నీ కష్టాల నుంచి, నీకు కలిగిన బాధల నుంచి పోగొట్టుకోవాలంటే యేసయ్య దగ్గరికి. యేసయ్య మాలమాదిగుడు దేవుడు కాడు, యేసయ్య ప్రపంచానికి దేవుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, యేసుక్రీస్తు అందరికీ, ఆయన అందరికీ ఉపకారి. జాగ్రత్త, ఈ రాత్రి తల్లే ఎంతకాలం బాధపడతా, ఈమె కూడా ఎన్నో 12 సంవత్సరాలు బాధపడింది. అవును కదండి, బాధపడి యేసయ్య దగ్గరికి వెళుతుంది, ముసుగేసుకుని ఆ జనంలో కలిసిపోయింది అనమాట. కలిసిపోయేటప్పటికి అక్కడ ఎవడ బాధ ఆడిది. అవును కదండి, మాట్లాడేటండి బోళ్ళంత ఎవరు బాధలాలి అంటే బోళ్ళంత మంది ఎస్కేసి తీరాలంట ప్రజలు. గబగబా వచ్చి యేసయ్యని పట్టుకుందామంటే 13 కనపడుతున్నారు ఒకలాగానే. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు, ఒకే వస్త్రధారణ. 12 మంది ఏ శిష్యులు, 13వ వాడు యేసు ప్రభు వారు. ఎవరినో అడుగుంటది, అమ్మా బాబు యేసు ప్రభు వారు ఎవరయ్యా అంటే ఎవరో చెప్పుంటారు, ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో పోల్చదగిన వాడు, ఆయనే నజరేయుడైన యేసు అని చెప్పగానే గబుక్కుని వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే ఆమె శరీరంలోని రక్తధార అదే సమయంలో ఆ బాధంతో పోయింది. గట్టిగా చెప్పులు కూడా దేవుడా మరి మహిమపడతాం. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రాత్రి బాధలలో నెమ్మదినిచ్చేది నా యేసయ్య. చెప్పండి, నీ భర్త ఇవ్వగలరా నీకు నెమ్మది? నీ భార్య ఇవ్వగలరా నీకు నెమ్మది? నీ తల్లిదండ్రులు ఇవ్వగలరా నీ నెమ్మది? నీ ఆస్తి ఇవ్వగలదా? నీ అందం ఇవ్వగలదా? నీ చదువు ఇవ్వగలదా? నీ జ్ఞానం ఇవ్వగలదా? నీ ఆదరణ నీవెవరిపైనా ఏ జ్ఞానము నీకు ఆదరణ ఇవ్వలేదు. నా యేసయ్య నీ బాధలను నెమ్మదినిస్తాడు. గట్టిగా చెప్పడు కూడా దేవున్నామని మహిమపడతాడు. అందుకే శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై ఉండగా దావీదు భక్తుడికి ఏమండి నెమ్మది ఇవ్వలేదా? ఇచ్చాడు. ఏమండి 12 సంవత్సరాల నుంచి ఎవరికి తగ్గని రోగం, ఏ వైద్యుడు బాగు చేయని రోగం యేసయ్య వస్త్రం ముట్టుకుంటే పోయింది. బాలేదండి, ఆ బాధ నివారణ అయింది. ఈ రాత్రి ఎంతకాలం బాధపడతారు రోగాల చేత? ఎయిడ్స్ రోగమా, క్యాన్సర్ రోగమా, బీపీ రోగమా, షుగర్ రోగమా? యేసయ్య దగ్గరికి రా, ఖచ్చితంగా తగ్గిస్తాడు యేసయ్య. ఒక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. అది తెలికిచెర్ల నల్లజర్ల మండలం. బాధ చేత రోగాల